స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పాత గ్రంథంలోకి వెళ్తున్నాం. లేవియకాండం ఆ, 13వ అధ్యాయం. అవును. ఇక్కడ చర్మ వ్యాధులు, ముఖ్యంగా ఆ రోజుల్లో కుష్టు అని వాళ్ళనుకున్న దాని గురించి చాలా వివరాలు, నియమాలు ఉన్నాయి. నిజమే. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటది? మనం ఇప్పుడు కుష్టు అంటే హ్యాన్సన్ వ్యాధి అనుకుంటాం. కానీ ఈ గ్రంథంలో వాడిన పదం బహుశా రకరకాల చర్మ సమస్యల్ని, కొన్నిసార్లు బూజు పట్టిన వాటిని కూడా సూచిస్తుండవచ్చు. అంటే అది కేవలం ఒక వ్యాధి పేరు కాదన్నమాట. సరిగ్గా. ఇది ప్రధానంగా ఒక వ్యక్తి సమాజంలో పవిత్రుడా లేదా అపవిత్రుడా అని తేల్చే నియమాల గుంపు. ఓకే. సో మన లక్ష్యమేంటి? ఈ నియమాల ద్వారా ఏం తెలుసుకోవాలనుకుంటున్నాం? ఆ కాలపు ఆలోచనలు, వాళ్ళ ఆరోగ్యం గురించిన అభిప్రాయాలు, పవిత్రత అంటే ఏంటి, సామాజిక కట్టుబాట్లు ఎలా ఉండేవి, ఇవన్నీ అర్థం చేసుకోవడమే. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మొదలు పెడదాం. ఒక వ్యక్తికి చర్మం మీద ఏదో తేడాగా అంటే వాపులాంటిది కనిపిస్తే ఏం చేసేవారు? ఊహించుకుంటేనే భయంగా ఉంది. అవును, ఖచ్చితంగా ఆందోళన పడే ఉంటారు. వచనం 2లో చెప్పినట్టు ఎవరికైనా అలాంటిది వాపు, పక్కు లేదా ఏదైనా మెరిసే మచ్చ కనిపిస్తే వెంటనే యాజకుణ్ణి దగ్గరికి తీసుకురావాలి. యాజకుడు దగ్గరకా? పూజారి దగ్గరకా? అవును. ఇక్కడ యాజకుడు అంటే కేవలం మతగురువే కాదు. ఆయన ఒక రకంగా ఆరోగ్య నిర్ధారకుడు కూడా. ఓ, ఒక డాక్టర్లాగా అన్నమాట. కొంచెం అటు ఇటుగా అంతే. కాని ఆయన పాత్ర అంతకంటే కూడా పెద్దది. ఆయనే పరిశీలించి అది కుష్టు అవునో కాదో తేలుస్తాడు. ఆ వ్యక్తి పవిత్రుడా అపవిత్రుడా అని నిర్ణయిస్తాడు. నిర్ణయం తీసుకునే అధికారం ఆయందేనా? కొన్ని సందర్భాల్లో అవును. కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే అపవిత్రుడు అని చెప్పే అధికారం ఆయనకుంది. ఏంటవి? అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ఆధారమేంటి? ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలున్నాయి. అవి కనిపిస్తే దాదాపు వెంటనే నిర్ణయం తీసేసుకుంటారు. మొదటిది, ఆ మచ్చ ఉన్న చోట వెంట్రుకలు తెల్లబడటం. వెంట్రుకల రంగు మారడమా? అవును. రెండవది, ఆ పొడ వచ్చిన చోట చర్మం పక్కనున్న మామూలు చర్మం కంటే పల్లంగా అంటే లోతుగా అనిపించడం. లోతుగానా? ఓకే. మూడవది, ఆ వాపులో పచ్చిమాంసం కనిపించడం. అంటే మానకుండా ఉన్న గాయంలా. అంటే పచ్చిమాంసం. అయ్యో! అవును. ఈ లక్షణాలు కనిపిస్తే అది తగ్గని తీవ్రమైన సమస్యగా భావించి వెంటనే అపవిత్రుడిగా చెప్పేస్తారు. అది పుట్టుకతో వచ్చినా, కాలిన గాయం వల్ల వచ్చినా, పుండు మానిన చోట వచ్చినా సరే, ఈ లక్షణాలుంటే ఫలితం ఒక్కటే. అంటే వెంట్రుకలు తెల్లగొడటం, చర్మం లోతుకుపోవటం, పచ్చి మాంసం ఇవన్నీ చూసి అది తీవ్రమైనదని, బహుశా వ్యాపిస్తుందని అనుకునేవారేమో కదూ? సరిగ్గా అదే. వాళ్లు బహుశా ఆ వ్యాధి యాక్టివ్గా ఉందా లేదా స్థిరంగా ఉందా అని చూడ్డానికి ప్రయత్నించుంటారు. ఈ లక్షణాలు యాక్టివ్ వ్యాధికి గుర్తులుగా వాళ్లకనిపించుండవచ్చు. తలమీద లేదా గడ్డం మీద వచ్చే బొబ్బ అనే రకానికి కూడా ఇదే సూత్రం. అది లోతుగా ఉండి, పసుపు పచ్చగా, బలహీనంగా ఉన్న వెంట్రుకలుంటే అది కూడా అపవిత్రమే. బట్టతల మీద వచ్చిన అంతేనా? అంతే. బట్టతల ఉన్నచోట ఎర్ర తెలుపు మచ్చ వచ్చినా అది కుష్టులాగే కనిపిస్తే అపవిత్రుడే. అయితే అన్నిసార్లు ఇంత క్లియర్గా ఉండదు కదా. కొన్నిసార్లు అనుమానంగా ఉంటే అప్పుడేం చేసేవారు? ఇక్కడే అసలు కథ మొదలవుతుందనిపిస్తోంది. నిజమే. కొన్నిసార్లు అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. మచ్చ తెల్లగా ఉండొచ్చు, కాని లోతుగా అనిపించకపోవచ్చు, వెంట్రుకలు కూడా తెల్లబడకపోవచ్చు. అప్పుడు అలాంటి టైంలో యాజకుడు వెంటనే చెప్పడు. ఏం చేస్తాడంటే ఆ వ్యక్తిని 7 రోజులపాటు వేరుగా ఉంచాలి. కడగా ఉంచడం అని రాశారు. అంటే ఒక క్వారంటైన్ లాంటిదా? వెయిట్ అండ్ వాచ్ పాలసీ అన్నమాట. అవును, కరెక్ట్. ఒక పరిశీలనా కాలం. 7వ రోజు యాజకుడు మళ్లీ చూస్తాడు. సరే. అప్పుడు ఆ మచ్చ అలాగే ఉందనుకోండి, వ్యాపించలేదు, మార్పులేదు. అప్పుడు మరో 7 రోజులు వేరుగా ఉంచుతాడు. ఇంకో 7 రోజులా? మొత్తం 14 రోజులా? అవును. ఈ రెండోసారి చూసినప్పుడు కూడా అది వ్యాపించకుండా, పైగా కొంచెం మస్కబారినట్టు అనిపిస్తే అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని పవిత్రుడు అని ప్రకటిస్తాడు. ఆహా! అది కేవలం పక్కో అంటే ఏదో చిన్న చర్మ సమస్య అని చెప్పి బట్టలు ఉతుక్కుని మళ్ళీ అందరితో కలిసిపోవచ్చు అంటాడు. ఓ, అంటే 2 వారాలు చూసి సమస్య పెరగకపోతే భయం లేదనేవారన్నమాట. ఇది చాలా జాగ్రత్తతో కూడిన పద్ధతిలాగే ఉంది. అవును. మరి ఒకవేళ పవిత్రుడని చెప్పాక ఆ పక్కు మళ్ళీ పెరిగితే? మంచి పాయింట్ అడిగారు.
ఒకవేళ అలా జరిగితే అంటే పవిత్రుడని చెప్పిన తర్వాత కూడా ఆ పక్కు వ్యాపిస్తే మళ్ళీ యాజకుడికి చూపించాలి. అప్పుడు యాజకుడు చూసి నిజంగానే అది వ్యాపిస్తోందని కన్ఫర్మ్ అయితే ఆ వ్యక్తిని అపవిత్రుడు అని ప్రకటిస్తాడు. అయ్యో! ఈ 7 లేదా 14 రోజుల పరిశీలన పద్ధతి అనేది లక్షణాలు స్పష్టంగా లేని వేరే చర్మ సమస్యలకు కూడా వాడేవారు. అంటే మానిన పుండ్లమీద, కాలిన గాయాలమీద లేదా తలగడ్డం మీద వచ్చే బొబ్బల మీద అనుమానముంటే ఇదే పద్ధతి. అర్థమైంది. ఇంతసేపు అపవిత్రత గురించే ఎక్కువ మాట్లాడుకున్నాం. మరి ఏ ఏ సందర్భాల్లో ఒకరిని స్పష్టంగా పవిత్రుడని చెప్పేవారు, కొన్నింటిని కుష్టు కాదని ఎలా గుర్తించేవారు? అవును, కొన్ని కండిషన్స్ని వాళ్లు కుష్టుగా చూడలేదు. అవి స్పష్టంగా పవిత్రమైనవిగానే పరిగణించారు. అవేంటి? 1. మనవిందాకనుకున్నట్టు 14 రోజుల పరిశీలన తర్వాత వ్యాపించకుండా మసకబారిన పక్కు. అది ఓకే. సరే. ఇంకోటి, ఇది కొంచెం వింతగా అనిపించొచ్చు. ఒకవేళ కుష్టు ఒళ్లంతా పాకేసి మొత్తం చర్మమంతా తెల్లగా అయిపోతే, కాని పచ్చిమాంసం లేకుండా, ఆ వ్యక్తి పవిత్రుడే. ఏంటి, ఒళ్లంతా పాకితే పవిత్రుడా? ఇదేం లాజిక్? అవును, బహుశా వాళ్లదొక స్టేజ్కొచ్చి ఆగిపోయిందని, ఇక యాక్టివ్గా లేదని అనుకున్నారేమో. ఆసక్తికరంగా ఉంది. ఇంకా మానిన పుండుమీదగాని, కాలిన గాయంమీదగాని వచ్చిన మచ్చ పరిశీలనలో వ్యాపించకుండా, లోతుగా లేకపోతే అది కేవలం గాయం తాలూకు మచ్చ, దద్దురు లేదా వాతపువాపు మాత్రమే. పవిత్రుడు. ఓకే. అలాగే తల లేదా గడ్డంమీద వచ్చిన బొబ్బ తగ్గిపోయి అక్కడ మళ్ళీ నల్లని మామూలు వెంట్రుకలు మొలిస్తే అది నయమైనట్టే. పవిత్రుడు. అంటే నయమయ్యే సూచనలు కనిపిస్తే పర్వాలేదన్నమాట? అవును. ఇంకా ఒంటిమీద కేవలం మసకబారిన తెల్లటి మచ్చలు, బహుశా సోబేలాంటివి ఉంటే యాజకుడు చూసి అవి లోతుగా లేవు, వ్యాపించట్లేదు అని కన్ఫర్మ్ చేస్తే అది పొక్కు మాత్రమే, పవిత్రుడు. చివరిగా సహజంగా బట్టతల వెనుక లేదా ముందు ఉన్నవాళ్లు, దానిమీద వేరే అనుమానాస్పద మచ్చలు లేకపోతే వాళ్లు పవిత్రులే, బట్టతలని వ్యాధిగా చూడలేదు. అర్థమైంది. సో వ్యాధి యాక్టివ్గా ఉందా, పెరుగుతోందా, తగ్గుతోందా అనేదే మెయిన్ పాయింట్. అయితే ఒకవేళ యాజకుడు ఆ భయంకరమైన మాట అపవిత్రుడు అని చెబితే ఆ వ్యక్తి లైఫ్ ఏమయ్యేది? వింటుంటేనే ఏదోలా ఉంది. అవును, దాని ప్రభావం చాలా చాలా తీవ్రంగా ఉండేది. అది కేవలం హెల్త్ ప్రాబ్లం కాదు, అదొక పూర్తి సోషల్ బహిష్కరణ. అయ్యా బాబోయ్! వచనాలు 45, 46 దీని గురించి చాలా క్లియర్గా చెప్తున్నాయి. కుష్ఠురోగి అని తేలిన వ్యక్తి ఏం చెయ్యాలంటే, ఏం చేయాలి? తన బట్టలు చింపుకోవాలి. బహుశా అది దుఃఖానికి గుర్తేమో, లేదా తన ప్రత్యేక స్థితికి చిహ్నం కావచ్చు. తల వెంట్రుకలు విరబోసుకోవాలి. అంటే అలంకరించుకోకూడదు. బహుశా అది నిర్లక్ష్యాన్ని లేదా సామాజిక గౌరవాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుందేమో. పై పెదవిని కప్పుకోవాలి. ఇది శ్వాస ద్వారా వ్యాధి వస్తుందనే భయమో లేక అదొక ఐడెంటిటీ మార్కరో తెలియదు. సరే. అన్నిటికన్నా ముఖ్యంగా అపవిత్రుడను అపవిత్రుడను అని గట్టిగా అరుస్తూ తిరగాలి. ఏంటి, అలా అరవాలా? అవును, వేరే వాళ్ళని హెచ్చరించడానికి, వాళ్లు దూరం జరగడానికి. అది ఎంత అవమానంగా, బాధగా ఉంటుందో కదా. ఊహించడానికే కష్టంగా ఉంది. చివరిగా ఆ వ్యాధి ఉన్నంతకాలం వాళ్లు అపవిత్రులుగానే ఉంటారు. ఒంటరిగా ఊరికి పాళ్యం బయట బ్రతకాలి. ఊరి బయట ఒంటరిగానా? అవును, ఇది వ్యాధి వ్యాప్తిని ఆపడానికి ఒక కారణం కావచ్చు. ఇంకో కారణం, ఆనాటి పవిత్రత అపవిత్రత నమ్మకాల ప్రకారం అపవిత్రమైనది పవిత్ర సమాజానికి దూరంగా ఉండాలి. అమ్మో, అది దాదాపు సామాజికంగా చంపేసినట్టే కదా. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికీ దూరం ఒంటరి జీవితం చాలా చాలా కఠినం. అవును. ఆశ్చర్యంగా ఈ నియమాలు మనుషులకే కాదు, వస్తువులకు కూడా వర్తిస్తాయని మీరు ఇందాకన్నారు. అదేంటి, వస్తువులకు కుష్టు రావడమేంటి? అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. మనకి కొంచెం వింతగా అనిపించచ్చు. వాళ్లు ఈ కుష్టు లేదా పొడను ఒక రకమైన అంటులాగా భావించారు. అది మనుషులకే కాదు, వస్తువులకి కూడా సోకుతుందని నమ్మినట్టున్నారు. వస్తువులకా? అంటే బట్టలు అలాంటి వాటికా? అవును, గొర్రెబొచ్చు, నారతో చేసిన బట్టలు, నేసినవి, పడుగు పేక దారాలు, తోలు వస్తువులు, వీటిమీద కూడా అది రావచ్చని నియమాలు చెప్తున్నాయి. మరి వస్తువుల మీద ఎలా కనిపిస్తుంది? అదెలా గుర్తుపట్టేవారు? వస్తువుల మీద పచ్చగా గాని ఎర్రగా గాని మచ్చ లేదా పొడా కనిపిస్తే అనుమానించాలి. పచ్చగా ఎర్రగాన అంటే బూజులాంటిదా? అవును,
బహుశా మనమిప్పుడు బూజు, ఫంగస్ లేదా బట్టలు పాడైపోవడం అని అనేదే అది కావచ్చు. కాని వాళ్ళు దాన్ని కూడా కుష్టులాగే చూశారు. ఒక రకమైన కొరుకుడు కుష్టము అన్నారు. అంటే అది వ్యాపించి వస్తువుని తినేస్తుందని వాళ్ళ ఉద్దేశం కావచ్చు. మరి దానికి కూడా మనుషులకిలాగే పరిశీలన ఉంటుందా? దాదాపు అలాగే, కొంచెం తేడాతో. అలాంటి మచ్చ ఉన్న వస్తువుని యాజకుడికి చూపించాలి. ఆయన దాన్ని 7 రోజులు పక్కన పెడతాడు. సరే. 7ో రోజుకి ఆ మచ్చ పెరిగితే, వ్యాపిస్తే ఆ వస్తువు అపవిత్రం, దాన్ని కాల్చేయాలి. కాల్చేయాలా? అవును. ఒకవేళ వ్యాపించకపోతే దాన్ని ఉతికి మళ్ళీ ఇంకో 7 రోజులు పక్కన పెట్టాలి. రెండోసారి కూడానా? అవును. ఉతికిన తర్వాత కూడా దాని రంగు మారకపోయినా లేదా పూర్తిగా పోకపోయినా అది లోపల బాగా పాతుకుపోయిందని అనుకుని దాన్ని కూడా కాల్చేయాలి. ఓహో. ఒకవేళ ఉతికితే మచ్చ కొంచెం మసకబారితే ఆ మచ్చ ఉన్న ముక్కని చింపిపడేయాలి. ఆ భాగాన్ని తీసేయాలన్నమాట. అంతే. కాని ఆ తర్వాత మళ్ళీ ఆ పొడ కనిపిస్తే అదింకా వ్యాపిస్తున్నట్టే లెక్క. అప్పుడు మొత్తం వస్తువునే కాల్చేయాలి. అంటే చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మరి ఎప్పుడు దాన్ని ఓకే అంటారు? పూర్తిగా పోతేనే అప్పుడు దాన్ని రెండోసారి ఉతికి పవిత్రంగా పరిగణిస్తారు. హమ్మయ్యా! అంటే పవిత్రత అనేది కేవలం మనిషికి సంబంధించిందే కాదు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు, వాళ్ళు వాడే వస్తువులకు కూడా విస్తరించిందన్నమాట. ఇది ఆ కాలపు వాళ్ళ ఆలోచనా విధానాన్ని సూచిస్తుంది. ఖచ్చితంగా. ఈ నియమాలన్నీ కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ఒక ఆర్డర్, ఒక క్రమం, పవిత్రతకి అపవిత్రతకి మధ్య స్పష్టమైన గీతలు గీయడం గురించి కూడా చెబుతున్నాయి. భౌతిక పరిస్థితికి, సోషల్ ఇంకా రిలీజియస్ స్టేటస్కి మధ్య గట్టి సంబంధం పెట్టినట్టున్నారు. అవును. ఇందులో యాజకుని పాత్ర ఎంత కీలకమో చూడండి. ఆయన పరిశీలన, ఆయన తీర్పు ఒక మనిషి లేదా ఒక వస్తువు యొక్క భవిష్యత్తునే మార్చేసేవి. కాబట్టి ఈ లోతైన పరిశీలన ద్వారా మనం ఏం గ్రహించామంటే, ఈ పాత సమాజం చర్మ సమస్యలను గుర్తించడానికి, వాటిని వేరు చేయడానికి, వాటితో ఎలా డీల్ చేయాలో చెప్పడానికి చాలా సిస్టమాటిక్గా, వివరంగా ఉండే పద్ధతులు పెట్టుకుంది. నిజమే. కేవలం లక్షణాలు చూసి కాదు, అవి మారుతున్నాయా, వ్యాపిస్తున్నాయా అనేదాన్ని బట్టి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. అవును. ఆనాటి వాళ్లకున్న జ్ఞానంతో వాళ్ళు వ్యాధి వ్యాప్తిని ఆపడానికి, సమాజంలో పవిత్రతను కాపాడుకోవడానికి ప్రయత్నించిన విధానం మనకు కనిపిస్తోంది. మనుషులకే కాదు, వస్తువులకు కూడా ఈ రూల్స్ పెట్టడం అనేది వాళ్ళ దృష్టిలో అంటు లేదా అపవిత్రత అనే కాన్సెప్ట్ ఎంత పెద్దదో చూపిస్తోంది. సరిగ్గా. ఇది వాళ్ల పరిసరాల మీద, భౌతిక ప్రపంచం మీద వాళ్లకున్న అవగాహన, ఆందోళనలను కూడా చూపిస్తోంది. ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచన రేకెట్టిద్దాం. భౌతిక రూపం, అది మారే తీరు ఆధారంగా మనుషుల్ని, చివరికి వస్తువుల్ని కూడా పవిత్రం లేదా అపవిత్రం అని కేటగరైజ్ చేయడం, కఠినమైన సరిహద్దులు గీయడం, వేరు చేయడం, ఈ పాత విధానం ఆ కాలపు ప్రజల లోతైన నమ్మకాలు, వాళ్ల భయాలు, వాళ్ళు ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకున్నారనే దాని గురించి మనకేం చెప్తోంది? బహుశా ఆరోగ్యం, శుభ్రత, దేవుడిచ్చిన క్రమం, సామాజిక కట్టుబాట్లు, వీటన్నింటి మధ్య ఎంత సంక్లిష్టమైన సంబంధం ఉందో ఇది ఆలోచింపజేస్తోంది కదా. అవును. దీనిపై శ్రోతలు కూడా ఆలోచించవచ్చు.